మొదలైన నామినేషన్ల జాతర. ఆఖరి రోజు భారీగా నామినేషన్లు. పొత్తు ధర్మానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్. సిపిఐకి కేటాయించిన స్థానాల్లో రెబెల్స్. జంపింగ్ జపాంగ్స్ కు ఫుల్ డిమాండ్. ఆఖరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న అసంతృప్తులు. నెల రోజుల ఉత్కంఠకు తెర. మల్కాజ్గిరి బరిలో తేలిన లెక్క. నాడు వద్దన్న నోటితోనే నేడు ముద్దన్న అధినేత. బీజేపీతో పొత్తు చారిత్రక అవసరమన్న చంద్రబాబు. తెలంగాణలో నామినేషన్ల జాతర ముగిసింది. నామినేషన్స్ ను ఫైల్ చేసిన ప్రముఖుల్ని ఓసారి చూద్దాం. మెదక్ ఎంపీ స్థానంతో పాటు గజ్వేల్ అసెంబ్లీకి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ వేశారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడు నుంచి ఆయన సతీమణి పద్మావతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత వివేక్ నామినేషన్ వేశారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జి వినోద్ నామినేషన్ వేశారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జాగృతి అధ్యక్షురాలు కవిత, సిరిసిల్ల స్థానానికి కేటీఆర్, సిద్దిపేట నుంచి హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మధు యాష్కి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిఎస్, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా షబ్బీర్ అలీ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ నామినేషన్ వేశారు. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ ఆర్మూర్ నుంచి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధు నుంచి నామినేషన్లు వేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కు జైపాల్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, జితేందర్ రెడ్డి నామినేషన్స్ వేశారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీగా రాజగోపాల్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కు గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్స్ వేశారు. మెదక్ జిల్లాలో ఆందోళన నుంచి దామోదర్ రాజనరసింహ, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, మెదక్ అసెంబ్లీకి విజయశాంతి కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్స్ వేశారు. వరంగల్ జిల్లాలో జనగాం నుంచి టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి బసవరాజు సారయ్య నామినేషన్ వేశారు. అటు మహబూబ్ నగర్ గద్వాల నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, వనపర్తి నుంచి చిన్నారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులుగా, రాబుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్స్ వేశారు. హైదరాబాద్ అమర్పేట నుంచి బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా విహెచ్ నామినేషన్ వేశారు. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖేష్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బరిలో దిగుతున్నారు. అంబర్పేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా దండె సుధాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. సనత్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠల్, టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ఫైల్ చేశారు. చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి సబితారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ నామినేషన్ వేశారు. మెదక్ జిల్లా పటాన్చెరు టీఆర్ఎస్ అభ్యర్థిగా గూడెం మహిపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి దానం నాగేందర్ నామినేషన్ వేశారు. ఎల్బీనగర్ అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా నరేష్, జహీరాబాద్ ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మదన్ మోహన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ కు టీడీపీ అభ్యర్థిగా వివేక్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు కావడంతో నేతలు భారీగా నామినేషన్ వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉండగా మరో 2 రోజుల పాటు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. సీట్లు రాని అసంతృప్తులు రెబెల్స్ గా బరిలోకి దిగారు. దాదాపు అన్ని పార్టీలకు అన్ని జిల్లాల్లో సవాల్గా మారారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పొత్తులతో స్థానాలు కోల్పోవడంతో తిరుగుబాటు అభ్యర్థులు ఎక్కువయ్యారు. టీఆర్ఎస్ కు పొత్తు లేకపోయినా పక్క పార్టీల నుంచి వచ్చి టికెట్లు తన్నుకుపోయిన అభ్యర్థులపై తిరుగుబాటుకు దిగారు. కాంగ్రెస్ సిపిఐ పొత్తు ధర్మం మంటగలిసింది. సిపిఐకి కేటాయించిన సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు రెబెల్స్ గా దిగిపోయారు. మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతి, హుస్నాబాద్ నుంచి పరిపాటి రవీందర్ రెడ్డి, దేవరకొండ నుంచి బాలు నాయక్, మహేశ్వరం అసెంబ్లీకి మల్రెడ్డి రంగారెడ్డి, బెల్లంపల్లి నుంచి చిలుమల శంకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఇవే కాదు, కాంగ్రెస్ రెబెల్ గా చాలా చోట్ల అభ్యర్థులు బరిలోకి దిగారు. వరంగల్ జిల్లా నర్సంపేట సీటు ఆశించిన దొంతి మాధవరెడ్డి రెబెల్ గా పోటీకి దిగారు. ముషీరాబాద్ సీటు ఆశించి భంగపడ్డ ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ నామినేషన్ ఫైల్ చేశారు. కొల్లాపూర్ టికెట్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డి రెబెల్ గా బరిలోకి దిగారు. ఇక కరీంనగర్ జిల్లా పెద్దపల్లి అసెంబ్లీకి కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా గీట్ల ముకుందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
హుజురాబాద్ కాంగ్రెస్ రెబెల్ గా పరిపాటి రవీందర్ రెడ్డి, తువ్వాడి నరసింగరావు నామినేషన్ వేశారు. ఈ మధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ రెబెల్ అభ్యర్థిగా బీఎస్పీ టికెట్ పై పోటీకి దిగారు. సిరిపూర్ నుంచి కోనేరు కోనప్ప బరిలో ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్ సీటు ఆశించిన సయ్యద్ ఇబ్రహీం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో రెబెల్ గా బరిలోకి దిగారాయన. వికారాబాద్ కాంగ్రెస్ రెబెల్ గా మాజీ మంత్రి చంద్రశేఖర్, చేవెళ్ల నుంచి వెంకటస్వామి నామినేషన్ ఫైల్ చేశారు. ఏ పార్టీతో పొత్తు లేకపోయినా టీఆర్ఎస్ కు రెబెల్స్ సవాల్ తప్పట్లేదు. ఆఖరి నిమిషంలో సీటు దక్కని వాళ్లంతా రెబెల్స్ గా బరిలో నిలిచారు. వరంగల్ నుంచి వెంకటేష్ గౌడ్, పరకాల్ నుంచి మొగులూరి భిక్షపతి నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ జిల్లా తుంగతుర్తిలో శామ్యులు, ఎల్బీ నగర్ లో సత్యనారాయణ, నక్రీకల్, రాజేశ్వరి, బాలరాజు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బోధ్లో రాథోడ్ బాపురావు, జడ్చర్లలో బుచ్చయ్య గౌడ్, కొడంగల్ నుంచి పున్నం చంద్ లాహోటి బరిలో దిగారు. రెబెల్స్ బెడద టీడీపీకి తప్పలేదు. ఎల్బీ నగర్ టికెట్ దక్కించుకున్న ఆర్ కృష్ణయ్యకు అసంతృప్తి సెగలు తప్పలేదు. కృష్ణప్రసాద్, రామరంగారెడ్డి నామినేషన్ ఫైల్ చేశారు. ఖైరతాబాద్ నుంచి లంకల దీపక్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి పిఎల్ శ్రీనివాస్, కరీంనగర్ నుంచి గుర్రం వెంకటేశ్వరులు నామినేషన్ వేశారు. నల్గొండ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి, సిర్పూర్ నుంచి బుచ్చిలింగం, ఆసిఫాబాద్ నుంచి సరస్వతి, భూపాలపల్లి నుంచి నాగపురి రాజలింగం బరిలో ఉన్నారు. బీజేపీకి రెబెల్స్ సవాల్ చేస్తున్నారు. సూర్యాపేటలో బీజేపీ రెబెల్ గా సంకినేని వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. ఇక ఇబ్రహీంపట్నంలో బీజేపీ రెబెల్ గా అర్జున్ రెడ్డి బరిలో ఉన్నారు. కరీంనగర్ అసెంబ్లీకి బీజేపీ రెబెల్ గా డాక్టర్ విజయేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. మెదక్ జిల్లా పటాన్ చెరువు అసెంబ్లీ స్థానానికి బీజేపీ రెబెల్ గా అంజిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆఖరి నిమిషం వరకు టికెట్ రాక, పొత్తుల లెక్కలు తేలక అసంతృప్తుల్లో ఆగ్రహ ఆవేశాలు పెల్లుబికాయి. అదంతా నామినేషన్ల రూపంలో చూపించారు. ఈ ఆవేశం అలాగే ఉంటుందో లేక 2 రోజుల్లో నామినేషన్ల ఉపసంహరణలో చల్లబడతారో చూడాలి. ఒక సీట్, పదుల సంఖ్యలో ఫోకస్. ఒక్కో పార్టీ నుంచి 5-6 ఆశావహులు. ఎవరికి దక్కుతుందో తెలియని టెన్షన్. వచ్చినా ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలియని డైలమా. ఆ సెగ్మెంట్ ఏంటో ఈ పార్టీకే అర్థమై ఉంటుంది. అదే మల్కాజ్గిరి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి రోజు వార్తల్లో ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుకు నామినేషన్ల పర్వం ముగిసింది. దాంతో అంతా కూల్ అయ్యారు. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీలకు చెందిన కీలక నాయకులు ఇక్కడి నుంచి పోటీ పడ్డారు. 30 లక్షలకు పైగా ఓటర్లతో దేశంలో అతిపెద్ద సెగ్మెంట్ గా రికార్డు సృష్టించింది మల్కాజ్గిరి. తెలంగాణ వాదులతో పాటు సెటిలర్ల ఓట్లు ఎక్కువే. పోటీలో ఉన్న అభ్యర్థికి కనీసం 5-6 లక్షల ఓట్లు పోలైతే చాలు, గెలుపు ఈజీ అన్న అంచనా. అందుకే దీనిపై చాలా మంది కన్నేశారు. కానీ బరిలో నిలిచింది మాత్రం కొంతమంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైంది మల్కాజ్గిరి. ఈ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ అనూహ్యంగా విజయం సాధించారు. జనరల్ సీటు నుంచి ఓ ఎస్సీ అభ్యర్థి గెలవడం దేశంలోనే సంచలనం. ఈసారి బరిలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, టీడీపీ నుంచి మల్లారెడ్డి, వైసీపీ నుంచి దినేష్ రెడ్డి, లోక్ సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ్, ఇండిపెండెంట్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు నామినేషన్లు వేశారు. నేను ముఖ్యంగా ఏ యొక్క నినాదంతో పోదలుచుకున్నానంటే, ముఖ్యంగా రాజకీయాల్లో నీతి నిజాయితీ పరులు, ఒక సిద్ధాంతాలకి విలువలకి కట్టుబడే వాళ్ళకి మీ అమూల్యమైన ఓటు హక్కు మీరు వినియోగించుకోవాలని చెప్పేదానికే నేను రాజకీయంలోకి దిగాను. 36 సంవత్సరాల నిస్వార్థ సేవ చేశాను. ఇక మీదట కూడా ప్రజలకు ఇదే విధంగా సేవ చేయాలనేది నా యొక్క ఉద్దేశం.
మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఈజ్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కంట్రీ. అందుకే ఇది ద బెస్ట్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలనేది నా యొక్క కోరిక. మల్కాజ్గిరిలో పోటీ చేస్తారంటూ రోజుకో పేరు తెరపైకొచ్చింది. టీడీపీ నుంచి చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి, మోత్కపల్లి పేర్లు వినిపించాయి. ఇక జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. పవన్ పోటీ చేస్తే టీడీపీ ఈ సీటును త్యాగం చేస్తుందని అనుకున్నారు. కానీ ఆ పార్టీ విచిత్రంగా మల్లారెడ్డిని పోటీకి దింపింది. బాబు నిర్ణయంతో రేవంత్, ఎర్రబెల్లి, మోత్కుపల్లి అసంతృప్తికి గురైనట్టు సమాచారం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున మల్కాజ్గిరి ఎంపీగా నేను నామినేషన్ వేసిన ఇప్పుడే. కాబట్టి మన మల్కాజ్గిరి మన భారతదేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ, 30 లక్షల ఓటర్లున్న కాన్స్టిట్యున్సీ కాబట్టి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. మన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం పెట్టి ఇంత పెద్ద మల్కాజ్గిరి ఎంపీ సీటు నాకు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు. కాబట్టి మేము కూడా తెలుగుదేశం కోసం కానీ, మా మల్కాజ్గిరి ప్రజల కోసం కానీ, యువత కోసం కానీ, మన ఆడపడుచుల కోసం కానీ అన్ని విధాల సహాయ కృషి చేస్తున్నాము. వైసీపీ నుంచి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ లేదా షర్మిల పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. చివరికి దినేష్ రెడ్డి నామినేషన్ వేశారు. బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి పేరు తెరపైకొచ్చింది. ఇంద్రసేనారెడ్డి డ్రాప్ అయితే పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రరావు బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. కానీ పొత్తులో భాగంగా టీడీపీకి దక్కింది మల్కాజ్గిరి. ఇక కాంగ్రెస్ నుంచి విజయశాంతి, జయసుధ లాంటి వాళ్ల పేర్లు వినిపించిన సిట్టింగ్ ఎంపీ సర్వేకే దక్కింది. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులెవరో తేలిపోయింది. గత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఒక్క కూకట్పల్లి మినహా మేడ్చల్, కంటోన్మెంట్, మల్కజ్గిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. దాంతో సర్వే గెలుపు నల్లేరు మీద నడకే అయింది. కానీ ఈసారి పరిస్థితి ఏ అభ్యర్థికి అంత ఈజీగా లేదు. పైగా బరిలో హేమాహేమీలు ఉండడంతో గెలుపు ఎవరిదన్న దానిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. మల్కాజ్గిరి పరిధిలో టీడీపీకి మంచి క్యాడరున్నా అనూహ్యంగా మల్లారెడ్డికి టికెట్ దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. బీజేపీతో పొత్తున్న మల్లారెడ్డికి సహకరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక సీమాంధ్రుల ఓట్లని నమ్ముకుని బరిలోకి దిగిన జేపీ, దినేష్ రెడ్డి మధ్య ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తోంది. విద్యావంతుడు, రాజకీయ నిపుణుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు బరిలో ఉండడం మిగతా అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో నేను ఓటర్నే కాదు, ఇక్కడ స్థానిక నివాసిని. అందువల్ల నేను గతంలో 2 పర్యాయాలు ఇండిపెండెంట్ అభ్యర్థిగానే 2007లో 2009లో శాసనమండలికి అన్ని రాజకీయ పార్టీలు ఓడించి గెలిచాను. అదే అనుభవంతో అనేక సంఘాల మద్దతుతో, అనేక ప్రజా సంఘాల మద్దతు, స్వచ్ఛంద సంస్థల మద్దతు, ఇతర సంస్థల మద్దతుతో ఇండిపెండెంట్గా పోటీలో ఉన్నాను. హైదరాబాద్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక మెరుగైన హైదరాబాద్ నిర్మించుకుందాం. ఏదైతేనేం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన నాటి నుంచి మల్కజ్గిరి ఆసక్తి రేపింది. ఇప్పుడు అభ్యర్థులెవరో తేలిపోయింది. కానీ గెలుపు ఎవరిదన్నది తేలాలంటే మరో 1 నెల రోజులు ఆగాల్సిందే. ఓటరన్నా ఎవరికి పట్టం కడతాడో మరి. ఒకప్పుడు ఆ 2 పార్టీలకు పొత్తు ముద్దు. దశాబ్దం తర్వాత అదే పొత్తు వద్దనుకున్నాయి. దేశాన్నేలే స్థాయిలో కొనసాగిన ఆ 2 పార్టీల బంధం పెటాకులైంది. దానికి చాలా కారణాలే ఉన్నాయి. కానీ ఆ 2 పార్టీలే మళ్లీ కలిసిపోయాయి. దశాబ్దం క్రితం అనవసరం అనుకున్న పొత్తు ఇప్పుడు చారిత్రక అవసరం. ఆ 2 పార్టీలకే కాదు, అది దేశానికే అవసరం అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇంతకీ కాదన్న నాలుకతోనే అవునని ఎలా అంటున్నారు? అసలు పొత్తు ఆ పార్టీలకు అవసరమా? నిజంగా దేశానికి అవసరమా? చంద్రబాబు నాయుడు మాటలు నమ్మచ్చునా ఏమో, దీని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. అందుకని ఒక్కసారి పాత రికార్డులు తీసి చూస్తే జవాబు ఈజీగా తెలిసిపోతుంది. బాబును నమ్మొచ్చో లేదో పెద్దగా రీసెర్చ్ చేసి తెలుసుకోవక్కర్లేదని బాబు మాట్లాడిన డైలాగులే అసలు విషయం చెప్తాయని అర్థమవుతుంది. బీజేపీ
బీజేపీని మోడీని ఆకాశానికెత్తేస్తున్న చంద్రబాబు ఇంతకుముందు బీజేపీ గురించి మోడీ గురించి ఏమన్నారో మీరే చూడండి. కడప జిల్లాలో ఉప ఎన్నికల ప్రచార సమయంలో బాబు బీజేపీ మీద ఎలా మాట్లాడారో చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. అప్పట్లో బీజేపీతో జగన్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని వార్తలొచ్చాయి. దీని మీద బాబు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి. బీజేపీ ముస్లింలకు ఏమీ చేయలేదని, ముస్లింల విషయంలో చాలా దారుణంగా వ్యవహరించిందని బాబు అన్నారు. 2004 తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉన్నామని, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని బాబు ఎంత క్లియర్ గా చెప్పారో చూడండి. బీజేపీ సిద్ధాంతపరంగా ఎప్పుడు కూడా ముస్లింలకు ఏమీ చేయలేదు, అనేక విధాలుగా ఇబ్బంది కలిగించారు, చాలా దారుణంగా ప్రవర్తించారు. అలాంటి పార్టీతో అలయన్స్ పెట్టుకుంటా ఉండడం దౌర్భాగ్యం. ఇది మనకు అర్థమవుతుంది. ఇది లాలోచి తప్ప ముందస్తు ప్రణాళిక తప్ప ఇంకోటి కాదు. ఇది ఒక మచ్చు తునక మాత్రం. ఇలాంటివి రాష్ట్రంలో చాలా జరిగాయి, చాలా దారుణం జరిగింది. మతతత్వ పార్టీలతో కలవని 2 ఎలక్షన్లైన 2004 నుంచి 7 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నాం. భవిష్యత్తులో కలిసే సమస్య లేదు. ఆ మధ్య ముస్లింలకు సంబంధించిన ఒక మీటింగులో బాబు ఓ అడుగు ముందుకేశారు. గోద్రా అల్లర్ల తర్వాత అప్పటి ఎన్డీఏ సర్కారుకు మద్దతు విత్డ్రా చేసుకుని ఉంటే బాగుండేదని, అయితే దీనికి నిరసనగానే బాలయోగి చనిపోయాక టీడీపీ తరపున స్పీకర్ను నిలబెట్టలేదని చెప్పారు. అప్పట్లో మోడీని రాజీనామా చేయాలన్న మొదటివాడిని తానేనని చెప్పుకొచ్చారు. ఎప్పటికీ బీజేపీతో కలిసే సమస్యే లేదని, ఈ మాటకు ఎప్పటికీ కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. గోద్రా ఇన్సిడెంట్ తర్వాత నేను మొట్టమొదటిసారిగా దేశంలో ఈ యొక్క మోడీ రాజీనామా డిమాండ్ చేసిన వాళ్ళలో మొదటి వ్యక్తి నేనే. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రాజీనామా చేయమని చెప్పి నేనే డిమాండ్ చేశాను. అదే మరిగా అసలు పార్లమెంట్లో కూడా చర్చ వచ్చినప్పుడు బాయ్కాట్ చేశాం. స్పీకర్గా ఉన్న బాలయోగి చనిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని స్పీకర్ పెట్టుకోమంటే నేను ప్రొటెస్ట్గా పెట్టుకోవాలని చెప్పి కూడా చేశాం. ఆ రోజు క్యాలిక్యులేషన్లో మిస్టేక్ అయింది. ఆ రోజేగా నేను సపోర్ట్గా విత్డ్రా చేసుంటే ఈ రోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉండేవారు. ఆ విషయం నాకు అర్థమైంది. ఆ ఒక చిన్న తప్పు జరిగింది. నేను అందుకనే 2004 తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్పి ఇంకెప్పటికీ కూడా బీజేపీతో కలిసే సమస్య. తెలుగులో చెప్తే అర్థం కాదనుకున్నారో ఏమో, బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని ఇదే మీటింగులో ఉర్దూలో కూడా హామీ ఇచ్చారు బాబు. తెలుగుదేశం పార్టీ एक सेक्युलर जमात है, आगे भी इंशाअल्लाह रहेगी. फिरका परस्त पार्टियों से तेलुगुदेशम पार्टी हमेशा दूर रहेगी. उनसे हरगिज तालमेल नहीं करेंगे. ये आप लोगों से मेरा वादा है. మోడీ తన స్కీములనే కాపీ కొడుతున్నాడని ఆ మధ్య ఒక ప్రెస్ మీట్ లో బాబు చాలా డాబుగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. మోడీ కంటే ముందు తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలు చేశాం. మన కార్యక్రమాలే ఆయన ఫాలో అయ్యే పరిస్థితి వచ్చాడు. ఈ రోజు మనం జరిగిన అభివృద్ధి మనం చేసిన తర్వాత ఆయన చేశారు తప్ప ఇంకోటి కాదు. అనేక సార్లు వీళ్ళందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. దేశానికే ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఆదర్శం. అది అనేక సార్లు రిపీట్ చేయడం జరిగింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పడిపోతోందని, బీజేపీ కూడా పికప్ కాదని ఆ ప్రెస్ మీట్ లో బాబు కామెంట్ చేశారు. రాబోయేది మూడో ఫ్రంట్ ప్రభుత్వమని జోసెన్ కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో మళ్ళా వచ్చేది థర్డ్ ఫ్రంటే వస్తుంది, మూడో ప్రత్యామ్నాయం వస్తుంది. దాంట్లో అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ డే బై డే పడిపోతా ఉంది. బీజేపీ కూడా పికప్ కాదు. రాబోయేది మూడో ప్రత్యామ్నాయం, అదే జరుగుతుంది. మరి ఇప్పుడు బీజేపీతోనే దోస్తీకి సై అన్నారు. 2 రాష్ట్రాల్లోనూ పొత్తు పెట్టుకుని అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు దేశానికి అవసరమంటున్నారు. బీజేపీతో కలిసి పోటీ చేయడం చాలా సంతోషం కలిగిస్తుందంటున్నారు బాబు. 2 పార్టీల ప్రయోజనం కోసం, 2 దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పొత్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తనను కాపీ కొట్టాడని మోడీని కామెంట్ చేసిన బాబు ఇప్పుడు మోడీని తెగ పొగిడేస్తున్నారు. మోడీని రాజీనామా చేయమన్న వారిలో తనే మొదటివాడినని చెప్పుకున్న బాబు ఇప్పుడు అదే మోడీని కౌగిలించుకుని పొంగిపోతున్నారు. దేశాన్ని మోడీ గొప్పగా నడిపిస్తారని అంటున్నారు. ఈవెన్ మోడీ కంట్రీ ఈజ్ సపోర్టింగ్ హిమ్ ఫర్ డెవలప్మెంట్. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ మోడీ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. Even irrespective of community,
irrespective of regions. People are supporting Modi for that reason only development. అన్నీ చంద్రబాబు మాటలే. వీటిలో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏది కరెక్టో, ఏది తప్పో ఎవరో చెప్పే అవసరమేముంది? మీరే డిసైడ్ చేసుకోండి. ఎన్నికలు వస్తే చాలు ప్రతి ఒక్క పార్టీకి జెండాలు, బ్యానర్లు, టోపీలు, కండువాలే ప్రచారాస్త్రాలు. మరి ఆ జెండాలు తయారయ్యేది ఎక్కడో తెలుసా? పార్టీలతో సంబంధం లేకుండా నేతలంతా ఎక్కడ వాళ్తారో తెలుసా? ఎన్నికల సామాగ్రి కోసం ఎక్కడికి క్యూ కడతారో తెలుసా? ఈ డౌట్స్ అన్ని తీరాలంటే ఈ స్టోరీ చూడండి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నేత కార్మికులకు సెంటర్, వాళ్ల ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి ప్రాంతం ఎన్నికలొస్తే మాత్రం పండగ చేసుకుంటుంది. కష్టాలన్నీ మర్చిపోయి కొత్త ఆశలను రెక్కలు తొడుక్కుంటుంది. కరీంనగర్ జిల్లాలో ప్రధాన వస్త్రోత్పత్తి కేంద్రం సిరిసిల్ల. ఎన్నికలు వచ్చాయంటే చాలు సిరిసిల్ల సందడిగా మారుతుంది. పార్టీలకు కావలసిన జెండాలు, బ్యానర్లతో పాటు ఇతర సామగ్రిని ఇక్కడ తయారు చేస్తారు నేత కార్మికులు. 3.5 దశాబ్దాలుగా ఈ తంతు సాగుతోందిక్కడ. (1978) మొదట రంగురంగుల జెండాలను ముద్రించడం ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. బ్యానర్లపై పార్టీ గుర్తులు, అభ్యర్థుల పేర్లు, నినాదాలతో పాటు ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు చెందిన సామగ్రిని ఇక్కడ తయారు చేస్తారు. నేత కార్మికులు ఇక్కడ అధిక మొత్తంలో పాలిస్టర్ వస్త్రాన్ని తయారు చేస్తారు. ఎన్నికల ప్రచార సామాగ్రి అయినటువంటి జెండాలు కానీ, కండువాలు కానీ ఇవన్నిటి తయారీకి సిరిసిల్లాలో తయారు చేసేటువంటి గుడ్డ, ఇక్కడ తయారయ్యేటువంటి గుడ్డ ద్వారా ఎన్నికల ప్రచార సామాగ్రి, కండువాలు, జెండాలు ఇక్కడ నుండి వెళ్ళినటువంటి గుడ్డతోటి తయారు చేయబడి భారతదేశంలోని ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు కూడా ఇక్కడ తయారయ్యేటువంటి గుడ్డ ఈ జెండాల తయారీ కోసం వెళ్తుంది. ఇలా తయారు చేసిన బట్టను ఆయా రంగుల్లో ప్రాసెసింగ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 రంగుల జెండాను మాత్రం హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు. ఈ పరిశ్రమపై ఆధారపడి దాదాపు 250 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మిషన్లపై జెండాలు కుట్టే పనిలో మరో 1000 మందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో బ్యానర్కు సైజును బట్టి 35 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. కండువా, జెండాలకు 5 రూపాయలు, టోపీలకు 7 నుంచి 10 రూపాయల వరకు తీసుకుంటారు. 10,000 తోరణాల జెండాలకు 2,500 రూపాయల ధరను నిర్ణయించారు కార్మికులు. ఇక బహిరంగ సభల్లో వినియోగించే భారీ సైజ్ బ్యానర్లు సైతం ఇక్కడే తయారవుతాయి. దీంతో అటు వ్యాపారులు, కార్మికులు కూడా ఉపాధి పొందుతున్నారు. మేము జెండాల పని చేస్తాము. ఎలక్షన్లు ఉన్నప్పుడు, లేనప్పుడు ఇంట్లో కైకిలికి పోతాము. మా పిల్లలు కూడా ఇదే పని చేస్తారు. 100, 150 ఇస్తారు. 10 గంటల నుంచి 5 గంటల వరకు మేము కూలి పని చేసుకుంటాము. మేము రోజు 100 రూపాయల పని అవుతుంది మాకు ఇక్కడ బేనాలు చేస్తే. అది లేకపోతే బిల్లు చేసుకుంటాము. మాకు ఇదే పొట్ట గడుపుకుంటాం, ఆధారం ఇదే. ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు ఉంటుంది ఇది, లేకపోతే బిల్లు చేసుకుంటాం. మేము 10 గంటలకు వస్తాం, సాయంత్రం 5 ఉంటాం. జెండాల తయారీ బిజినెస్ బాగానే ఉన్నా ఎన్నికల కోడ్ కార్మికుల పొట్టగొడుతోంది. ప్రింటింగ్ పూర్తయిన జెండాలు, బ్యానర్లు లాంటివి రవాణా చేసేందుకు ఇబ్బందులున్నాయి. అభ్యర్థులు ఎన్నికల ఖర్చులో వీటిని చూపకపోవడంతో పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ఇక జెండాల తయారీ బిజినెస్ బాగానే ఉన్నా జెండా దింపేసే పార్టీలతో నష్టాలు తప్పట్లేదంటున్నారు వ్యాపారులు. 2009 ఎన్నికల టైంలో ప్రజారాజ్యం పార్టీ రావడంతో పెద్ద ఎత్తున జెండాలు ముద్రించి నిల్వ చేశారు వ్యాపారులు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. అలాగే తెలంగాణ ఏర్పడ్డాక వైఎస్ఆర్సీపీ తెలంగాణలో నిర్వీర్యం కావడంతో ఆ పార్టీ కండువాలు, జెండాలు పెద్ద ఎత్తున తయారు చేసిన వ్యాపారులు నిండా మునిగారు. ప్రజారాజ్యం వచ్చినాయి, అప్పుడు వాడు తీసే చుట్ల మాకు మొత్తం మునిగిపోయినాం. బాగుండే గట్టిగా కాలబెట్టుకోలేని ఏదో రైలు ఇంజన్ అయ్యి సూర్యుని గుర్తి కొన్ని ఇంచినవి కూడా ఖరాబ్ అయిపోయినాయి మాకు. దానివల్ల అప్పుడు నష్టపోయాం. ఇవరకు కాంగ్రెస్ కూడా మేము కొన్ని చేయిస్తే ఈ పార్టీ ఓట్ల ఇటువంటి ఇప్పుడు ఈ వైఎస్సీ కాబట్టి కొన్ని జెండాలు కూడా ఆగిపోయినాయి. దానివల్ల కూడా కొంచెం నష్టం వచ్చింది, తీసుకుంటలేరు ఇది. గతంతో పోలిస్తే తమ వ్యాపారం తగ్గిందని, పోటీదారులు ఫ్లెక్సీల ప్రింటింగ్ వైపు ఆకర్షితులవుతున్నారని వ్యాపారులు అంటున్నారు. కండువాలు, జెండాలు వ్యాపారానికి ఢోకా లేదు, కానీ ఆంక్షలతో బిజినెస్ డల్ అయిందంటున్నారు. ఏదైతేనేం జెండాల బిజినెస్ తో కాస్త లాభాలు కళ్ల చూద్దామనుకున్న కార్మికులకు ఈసారి నిరాశ తప్పడం లేదు. ఇది వాటి పోల్ బజా. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.